హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో ఈ రోజు నుంచి మనం చేయబోతున్న వ్లాగ్స్ వచ్చేసేసి యాజ్ యూజువల్ ఇంకా ఫంక్షన్ వ్లాగ్స్ అన్ని ఫినిష్ చేసుకుని మళ్ళీ మన డివోషన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో ఈ రోజు మనం చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి ఒక్కటని నేను చెప్పానండి, టోటల్గా 7 టెంపుల్స్ని మనం అయితే కవర్ చేయబోతున్నాము. టోటల్గా నేను 3 days మైసూర్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు టైం అయితే 5:30 ఎర్లీ మార్నింగ్. సో ఇప్పుడు నుంచి టోటల్గా 3 days అంటే మండే వరకు మనం కూడా టోటల్ 7 టెంపుల్స్, అన్ని టెంపుల్స్ కూడా కొన్ని వందల సంవత్సరాల నాటి గుళ్ళు అండ్ ఎంతో హిస్టరీ ఉన్న టెంపుల్స్ అన్ని మనం కవర్ చేయబోతున్నాం అనమాట. సో ఒక్కొక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ చరిత్ర, ఆ తర్వాత వచ్చేసి ఆ టెంపుల్ ఎప్పుడు కట్టబడింది, ఏ రాజుల కాలం నాటిది, తర్వాత అక్కడ ఏ స్వామివారు ఏం చేస్తే, అంటే మనం ఏ రకంగా మొక్కుకుంటే, ఏం పూజలు చేస్తే మనకి ఏంటి ప్రతిఫలము, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాను అనమాట. సో టోటల్గా వచ్చేసి మనకి 7 టెంపుల్స్ అయితే కవర్ అవబోతుంది అనమాట. సో నన్ను ఆశీర్వదించండి, చక్కగా హ్యాపీగా వెళ్ళేసేసి అన్ని టెంపుల్స్ని కవర్ చేసేసి ఆ తర్వాత వాటి హిస్టరీస్ తోటి మీ ముందుకు రాబోతుంది రాధికా కళ్యాణ్ ఛానల్. మరి టెంపుల్ దగ్గర కలుద్దామండి. సీ యూ. మనమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసామండి. ఇప్పుడు మనం వెళ్తున్న మొదటి దేవాలయం శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయము, శ్రీరంగపట్టణం అండి. అది మనకి మైసూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే బెంగళూరుకి 100 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట. బయలుదేరి దాదాపు 1 గంటన్నర అయితే అయిపోయిందండి నేను బయలుదేరిపోయి. అలా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బ్రేక్ తీసుకుందామని అయితే ఆగామన్నమాట. ప్లేస్ వచ్చేసి హరిగోవిందాస్ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అండి. ఇది నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి. మా డ్రైవర్ అయితే చాలా బాగుంటుంది మేడం, ప్లేస్ రండి అని చెప్పి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడైతే నేను ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఎంటర్ అవుతున్నప్పుడైతే నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ టైర్ చూశారు కదా మీరు, ఆ టైర్ అయితే నాకు భలే నచ్చింది. ఎంత బాగుందబ్బా అనిపించింది అనమాట. అండ్ దాని గురించి మీకు చెప్తాను. అండ్ ఇక్కడ ఎప్పుడు నేను చెప్పినట్టే చక్కగా మంచిగా కార్లు పెట్టుకోవడానికి అయితే పార్కింగ్ అంతా కూడా చాలా బాగుంది. మేము ఆల్మోస్ట్ చాలా అర్లీగానే మేము బ్రేక్ఫాస్ట్కి స్టాప్ తీసుకున్నామండి. 8 o'clock అంతా స్టాప్ తీసేసుకున్నాం. ఎందుకంటే మనం ఇంటి దగ్గర దాదాపుగా 5:45 మధ్య నుంచి 6 లోపల స్టార్ట్ అయిపోయాము. అండ్ పెట్రోల్ అది కొట్టించుకొని ఇక్కడికి రీచ్ అయ్యేసరికి దాదాపుగా 8 ఆ టైం అయితే ఉందన్నమాట. కానీ ఇక్కడ వాతావరణం అయితే చాలా 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 బాగుందండి. చక్కటి పూల మొక్కలతోటి పిల్లలు ఆడుకోవటానికి చిన్న చిన్న కొన్ని పార్క్ లాగా పెట్టారు. దాంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి అన్నమాట ఆడుకోవడానికి. అండ్ పూలు కూడా చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా. పూలు చూస్తే మనం తుంపకుండా ఉండం కదా, అది మన అలవాటు అనమాట. మన చేతులు ఆగవన్నమాట. చూడగానే ఫస్ట్ అందంగా ఏదుంటే దాన్ని చెడగొట్టడం మన మానవుల యొక్క సహజ తత్వం అనమాట అది, మా పాప. సో అండ్ ఇక్కడి నుంచి వచ్చేసి అయితే రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. అంటే వాతావరణం అయితే ఎంతో ప్రశాంతంగా ఉందన్నమాట. యాక్చువల్గా మేము ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల అంతమంది జనం లేరులేండి చక్కగా. సో ఇట్లా అయితే మనం రెస్టారెంట్లోకి వెళ్ళిపోతున్నాం. రెస్టారెంట్ అయితే చాలా పెద్దగా ఉంది. బట్ నాకు అక్కడ క్లైమేట్ అయితే చాలా బాగా నచ్చిందండి. పొల్యూషన్ లేదు, ఎందుకంటే మనము హైవే నుంచి కొంచెం లోపలికి వచ్చాం కాబట్టి చాలా 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 బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే మాత్రం. అండ్ వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి మనం కూర్చోడానికి అవుట్ సైడ్ ఇన్సైడ్ 2 ప్లేసెస్లో కూడా మనకి చక్కగా మంచి గాలి వస్తూ చాలా బాగుందనమాట. అంటే ఓపెన్గా ఉంది ప్లేస్, చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. ఇలాంటి ప్లేసెస్ కొంచెం బ్రేక్ తీసుకుంటే ఏంటంటే మనకి జర్నీ టైర్డ్నెస్ అనేది తెలియకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటుంది, ఆ టైర్ చూసారు కదా, అది పయనాస్ అనేసేసి ఒక కార్ మ్యూజియం అనమాట. సో ఆ కార్ మ్యూజియంలో ఏంటంటే దాదాపు పాత కాలం నాటి కార్లు అండి, దాదాపు 100 సంవత్సరాలు 70-80 సంవత్సరాల క్రితం నాటి పాత కార్లన్నీ కూడా ఆ మ్యూజియంలో ఉంటాయి. పిల్లల్ని తీసుకెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలాగే మనం మాటల్లో మాట్లాడుకుంటూనే మనమైతే ఫస్ట్ దేవాలయమైన శ్రీరంగపట్టణంకి అయితే ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ గేట్ అయితే మనము లోపలికి ఎంటర్ అయిపోతున్నామండి. ఆ ఎదురుగా కనిపిస్తుంది చూశారు కదా, అది వచ్చేసేసి 2వ గేట్ అండి. ఆ చుట్టుపక్కల ప్రహరీ గోడలు చూశారు కదా, పురాతన కాలం నాటి ఆ ప్రహరీ గోడల్ని ఇప్పటి వరకు ఎవరి కూడా కదిలించలేదు, ఏమీ చేయలేదు. అప్పుడు ఎలాగైతే ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి అన్నమాట. సో ఇది వచ్చేసి 2వ ద్వారం అండి. 2వ ద్వారం కూడా మనం క్రాస్ చేసేసుకొని ఇప్పుడైతే మనము దేవాలయం దగ్గరికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూడండి, శ్రీరంగనాథ స్వామి వారి ఆలయము, కావేరీ నది తీర ఒడ్డున ఉన్న శ్రీరంగపట్టణము. ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే చాలా 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 అద్భుతమైన దేవాలయం అండి. నాకు తెలిసిన చరిత్ర మొత్తం, అంటే ఈ టెంపుల్ హిస్టరీ మొత్తం
మొత్తం కూడా ఈ వ్లాగ్లో నేను మీకు చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము చాలా అర్లీ మార్నింగే వచ్చేసాం కాబట్టి దాదాపు ఒక 8:30 8:45 కల్లా వచ్చేసాం కాబట్టి జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారండి. మనము అర్లీ మార్నింగ్ దర్శనాల వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే చక్కగా దర్శనం అవుతుంది. నెట్టుకోటాలు తోసుకోటాలు ఇవన్నీ లేకుండా ప్రశాంతమైన దర్శనము, అలాగే 1కి 4 దేవస్థానాలను అయితే మనం కవర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే శ్రీరంగపట్టణంలో ఏంటంటే బొమ్మలు, చెక్క బొమ్మలు చాలా చాలా ఫేమస్ అండి. ఇవన్నీ కూడా చెక్కతో తయారు చేసిన బొమ్మలు అనమాట. చాలా బాగుంటాయి, కానీ మీరు బార్గిన్ అయితే చేయాలి. ఇదంతా కూడా ఎంతో అద్భుతమైన చెక్క బొమ్మలు. ఇవన్నీ వచ్చేసి రోళ్ళు, మనకి ఇంట్లో వాడుకుంటే చిన్న చిన్న రోళ్ళు ఇలాంటివి అండి. ఈ షాప్లో అయితే మీకు దేవస్థానం లోపలికి వెళ్ళేటప్పుడు అటువైపు ఇటువైపు 2 వైపులు కూడా కనిపిస్తాయి అనమాట. కానీ మీరు బార్గిన్ అయితే చేయాలండి, ఖచ్చితంగా బార్గిన్ చేయాలి. వాళ్ళు మామూలుగా ఆకాశానికి నిచ్చెనేసి ఉంటారు, వాళ్ళని మనం కిందకి తీసుకొని రావాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా చక్కటి ఎంతో అందమైన వుడ్తో తయారు చేసినాయండి. ఇవి పెయింట్లు అయితే కాదండి, వుడ్డు ముక్కలతోటి చేశారనమాట. అంటే మీరు డైరెక్ట్గా చూస్తే ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట. దాని మీద పెయింట్లు వేసిందంటే మామూలుగా పెయింటింగ్ అయితే కాదనమాట. అంటే మనకి 3D ఎఫెక్ట్ ఉంటుంది చూసారు కదా, అలాంటి పిక్చర్స్ అనమాట అవన్నీ కూడా. చాలా 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 అయితే బాగుంటాయి. మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇంటికి చాలా అందాన్ని అయితే తీసుకొస్తాయి, కానీ చాలా కాస్ట్ అయితే చెప్తారండి. చాలా బార్గెన్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ అటువైపు ఇటువైపు కూడా మనకి ఆలయానికైతే ఇలా ఎన్నో షాపులు ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ తులసి చాలా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అండ్ రంగనాథ స్వామి వారికి, నారాయణుడికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే చక్కగా తులసిమాలను అయితే తీసుకున్నానండి. అంటే పెద్ద తులసిమాల తీసుకున్నాను, స్వామివారికి వేయడానికి అన్నట్లు వేద్దాము, మాలగా వేద్దాము అని చెప్పేసి తులసిమాల తీసుకున్నాను అనమాట. అలాగే అమ్మవారికి వచ్చేసేసి, లక్ష్మీ అమ్మవారికి వచ్చేసేసి నేను మామూలు పూలదండ తీసుకున్నాను అనమాట. సో తీసుకొని మొదటిగా నేనైతే ఆలయంలోనికైతే వెళుతూ ఉన్నాను అనమాట. పొద్దునే రావడం వల్ల జన సంచారం అయితే తక్కువ ఉంది, నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంత ప్రశాంతంగా షూట్ చేసి అటు ఇటు కదలకుండా మీకు చక్కగా అన్ని ప్రదేశాలు చూపించగలుగుతున్నానంటే కారణం పొద్దున పూట రావడం వల్ల అనమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే మనము లోపలికి వెళదాం. హాయ్ ఫ్రెండ్స్, మన ట్రిప్స్లో అంటే ఈరోజు మనం మైసూర్ ట్రిప్ 2 days 3 days అని చెప్పుకున్నాం కదా. ఈ ట్రిప్లో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీరంగపట్టణ రంగనాథ స్వామి టెంపుల్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ లోపలికి వెళుతున్నాము. టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ షూట్ చేయిస్తారా లేదా అనే విషయం అయితే నాకు తెలియదు అనమాట. సో బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్ టెంపుల్ హిస్టరీ ఏంటి, మనకి అసలు ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్గా కూడా ఈ వ్లాగ్లో వివరించబోతున్నాను. ఇది మన ఫస్ట్ టెంపుల్ అనమాట. బెంగళూరు నుంచి బయలుదేరి ఫస్ట్ అయితే శ్రీరంగపట్టణం వచ్చాను. శ్రీరంగపట్టణము బెంగళూరు నుంచి 120 kilometers రేంజ్లో అయితే ఉంటుందన్నమాట. రంగనాథ స్వామివారి ఆలయము శ్రీరంగపట్టణము భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రములోని మాండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణములోని రంగనాథ స్వామివారి ఆలయం లేదా శ్రీరంగనాథ స్వామివారి ఆలయం హిందూ దేవుడు రంగనాథుడికి విష్ణువు యొక్క అభివ్యక్తికి అంకితం చేయబడి ఉంది. ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయములోని 108 అభిమన క్షేత్రాలలో ఒకటిగా వర్గీకరించబడింది. రంగనాథ భక్తుల కోసం కావేరీ నది వెంబడి ఉన్న 5 ముఖ్యమైన స్మార్త మరియు శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ 5 ప్రదేశాలను దక్షిణ భారతదేశంలో పంచరంగ క్షేత్రాలు అని పిలుస్తారు. శ్రీరంగపట్టణం ఎగువ నుండి ప్రారంభమయ్యే మొదటి ఆలయము కాబట్టి ఈ దేవతను ఆదిరంగ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం వచ్చేసి కావేరీ నది తీరములో ఒక ద్వీపములో కొలువు తీరి ఉంది. ఆలయ చరిత్ర. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ప్రకారం ఈ ఆలయం గణనీయమైన పురాతనమైనది. ఈ ఆలయములోని ఒక శాసనం దీనిని 984 CEలో పశ్చిమ గంగ రాజవంశానికి సామంతుడైన తిరుమలయ్య అనే స్థానిక అధిపతి నిర్మించాడని వెల్లడిస్తుంది. శ్రీరంగపట్టణంలో దేవత ఉనికి గురించి గతంలో ప్రస్తావించబడి ఉంది. ఇది ఇప్పటికే ఉన్న రంగనాథ స్వామి వారి మందిరం పైన ఇంకొక ఆలయాన్ని నిర్మించాలని సూచిస్తూ ఉంది. 12వ శతాబ్ద ప్రారంభంలో హోయసాల రాజు విష్ణువర్ధనుడైనటువంటి 1108 1152 CE శ్రీరంగపట్న గ్రామాన్ని వైష్ణవ సాధువు రామానుజాచార్యులకు అగ్రహారంగా మంజూరు చేశారట. గొప్ప హోయసాల రాజు వీరబల్లాలు
1110 CE యొక్క శాసనం ఆ సమయంలో ఆలయానికి మార్పులు చేర్పులు పునరుద్ధరణలు జరిపించారట. ప్రవేశ ద్వారం పైన ఉన్న గోపురం విజయనగర నిర్మాణ శైలికి అనుకూలంగా ఉంటుంది. చరిత్రకారుడు జార్జ్ మిచెల్ ప్రకారం మైసూరు రాజ్యానికి చెందిన వడయార్ రాజులు కూడా ఈ ఆలయానికి ఎన్నో విరాళాలు అందించారట. ఈ ఆలయం టిప్పు సుల్తాన్ ప్యాలెస్ నుండి కేవలం 400 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా భారత పురావస్తు సర్వే సంరక్షిస్తూ వస్తుంది. చరిత్రకారుడు కెవి సౌందర్యరాజన్ ప్రకారం 9వ మరియు 10వ శతాబ్దాలలో నిర్మించిన దక్షిణ భారతదేశంలోని రంగనాథ ఆలయాలు కోవిలాడిలోని అప్ప కుదాంతాన్ పెరుమాళ్ ఆలయము, తిరుకోష్టియార్లోని సౌమ్య నారాయణ పెరుమాళ్ ఆలయము, తిరుయవ్వార్లోని వీరరాఘవన్ పెరుమాళ్ ఆలయము మరియు మర్నాడులోని రాజగోపాలస్వామి ఆలయముతో పాటు ఈ ఆలయములో కనిపించే విధంగా అనుబంధ దేవతల క్రమబద్ధమైన అమరికను కలిగి ఉంది ఈ ఆలయము. ఈ ఆలయం ప్రవేశ ద్వారం గోపురం పైన ఒక గంభీరమైన గోపురం మరియు దాని చుట్టుకొలత చుట్టూ 2 పెద్ద కేంద్రీకృత దీర్ఘ చతురస్రాకార ఆవరణలు ప్రాకారాలు ఉన్నాయి. లోపల గర్భగుడి ప్రవేశ ద్వారం, బహుళ స్తంభాల మందిరాల మండపం కూడా ఉంటుంది. గర్భగుడిలో ఆదిశేష అనే పందిరి చుట్టలపై పాము యొక్క 7 పడగలతో ఏర్పడిన పందిరి పైన అతని భార్య లక్ష్మీదేవి పాదాల వద్ద కూర్చుని ఉన్న విష్ణువు ప్రతిమ ఉంటుంది. విష్ణువు పక్కన హిందూ దేవదేవతలైన శ్రీదేవి, భూదేవి మరియు బ్రహ్మ సృష్టికర్త ఉన్నారు. ఈ సముదాయములో నారసింహ విష్ణు అవతారము, గోపాలకృష్ణ, శ్రీనివాస విష్ణు యొక్క అభివ్యక్తి, హనుమంతుడు, గరుడ మరియు ఆళ్వార్ సాధువులకు అంకితం చేయబడిన ఇతర చిన్న చిన్న మందిరాలు కూడా ఈ గుడిలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని స్మార్త, బాబూర్ కమ్మే, శ్రీ వైష్ణవ శాఖలకు చెందిన 3 పవిత్ర స్థలాలు ఆదిశంకరులు మరియు రామానుజాచార్యుల వారు ఇద్దరు తమ శ్లోకాలతో దేవతలను స్మరించి కీర్తించారు. ఈ క్రింది దేవాలయాలను రంగనాథ దేవుడి ఆరాధనకు 5 పవిత్ర స్థలాలుగా పరిగణిస్తారు మరియు వాటిని కలిపి పంచరంగ క్షేత్రం, 5 రంగనాథ క్షేత్రాలు అని కూడా పిలుస్తారు. మొదటి ఆలయము శ్రీరంగపట్టణం ఆదిరంగ, దక్షిణ భారతదేశంలోని రంగనాథ ఆలయములోని 1వ పవిత్ర స్థలము మరియు చాలా మధ్యరంగ ఆలయము దక్షిణ భారతదేశంలోని 2వ అతి పవిత్రమైన శ్రీరంగనాథుని ఆలయము కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని శివన సముద్రంలో ఉంది. శ్రీరంగనాథ స్వామి ఆలయం కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని శివన సముద్రంలో ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఈ ఆలయాన్ని మెరుగుపరిచింది మరియు ఇప్పుడు దక్షిణ భారతదేశం అంతటా చాలా మంది యాత్రికులు ఈ ప్రసిద్ధ ప్రదేశాన్ని సందర్శిస్తూ వస్తున్నారు. ఇక్కడ శ్రీరంగనాథ స్వామిని మధ్యరంగ అని పిలుస్తారు. శ్రీరంగం మరియు శ్రీరంగపట్టణంలో ఉన్నట్లుగా దేవుడు శయన భంగిమలో ఇక్కడ కూడా ఉంటాడు. ఇక్కడ దేవుడు యువతను సూచిస్తాడని మరియు అందుకే దీనిని మోహనరంగ అని కూడా పిలుస్తారు. శ్రీరంగం దక్షిణ భారతదేశంలోని శ్రీరంగనాథ ఆలయములోని 3వ అత్యరంగ లేదా చివరి పవిత్ర స్థలం. దక్షిణ భారతదేశంలోని శ్రీరంగనాథ ఆలయం అత్యంత పవిత్రమైనది. కుంభకోణం 3 ముఖ్యమైన రంగనాథ క్షేత్రాలలో భాగం కాదు, 5 పంచరంగ క్షేత్రాల జాబితాలో చేయబడి ఉంది. తిరుచి 3 ముఖ్యమైన రంగనాథ క్షేత్రాల్లో భాగం కాదు, కానీ 5 పంచరంగ క్షేత్రాలలో అయితే జాబితా చేయబడి ఉంది. ఇందలూర్, మైలాడుతురై 3 ముఖ్యమైన రంగనాథ క్షేత్రాలలో భాగం కాదు, 5 పంచరంగ క్షేత్రాల జాబితాలో అయితే చేర్చబడింది. దీనిని నెల్లూరు 3 ముఖ్యమైన రంగనాథ క్షేత్రాల్లో భాగం కాదు, కానీ ఇది కూడా 5 రంగ క్షేత్రాల్లో అయితే చేర్చబడి ఉందన్నమాట. ఈ దేవాలయాలు వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ మీకు లిస్ట్ వచ్చేసి శ్రీరంగనాథ స్వామి వారి ఆలయము, సారంగపాణి ఆలయము, శ్రీ అప్ప కుదత్తన్ ఆలయము,
పరిమాళ్ రంగనాథ పెళుమాళ్ ఆలయము, రంగనాథ ఆలయము నెల్లూరు. ఇక శ్రీరంగపట్టణంలో భగవంతుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడో తెలుసుకోండి. చాలా మంది తాము చేసిన పాపాల నుండి విముక్తి పొందటానికి కావేరీ నదిలో పవిత్ర స్నానము చేస్తారు. అలాగే గంగలో కూడా స్నానం చేస్తారు. తాను గ్రహించిన ప్రజల పాపాలను తొలగిస్తుంది గంగమ్మ కానివ్వండి, అలాగే కావేరీ నది కూడా కానివ్వండి. కావేరి ఈ పాపాలన్నింటితో నిండిపోయి ఉంటుంది. ఆమెకు ఉన్న ఏకైక ఆశ్రయం విష్ణువు. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి కావేరి 3 కాలువల సంగమ స్థలంలో ఉన్న శ్రీరంగపట్టణంలో ఆమె తపస్సు చేసింది. ఆమె తపస్సుకు భగవంతుడు సంతోషించి ఆమెకు 3 దీవెనలు ఇచ్చాడట. మొదటిది, కావేరీ నది గంగా నది కంటే ఎక్కువ పవిత్రతను కలిగి ఉంటుంది. మరియు రెండోది, శ్రీరంగపట్టణం ఒక తీర్థయాత్ర స్థలంగా మారుతుందని. మరియు మూడోది, భక్తులను ఆశీర్వదించడానికి మరియు వారి కోర్కెలను తీర్చడానికి విష్ణు ఇక్కడ శ్రీరంగనాథుడిగా ప్రత్యక్షమవుతానని వరాన్ని కావేరీ నదికి ఇచ్చాడట. ఈ దీవెనలు పొందిన తర్వాత కావేరి భగవంతుడిని పూజించింది. అప్పుడు భగవంతుడు ఆదిశేష అనే సర్పము పైన కూర్చొని చాలా అందమైన దేవతగా తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఇది విన్న విష్ణువు భార్య అయిన లక్ష్మి కావేరీతో పాటు భగవంతుని దర్శనం చేసుకోవడానికి వచ్చింది. తరువాత ఆమె పవిత్ర నదిలో స్నానము చేసి భగవంతుడిని పూజించిన తరువాత భగవంతునికి ఆగ్నేయ దిశలో ఒక దేవతగా తనను తాను వ్యక్తపరచుకుంటూ ఉందన్నమాట. వారి ప్రభువులు దేవతలుగా వ్యక్తమైన తరువాత బ్రహ్మదేవుడు వారి కోసం ఆలయాలను నిర్మించాడు. ఆ తరువాత దేవతలు శ్రీరంగపట్టణంలోని రంగనాథుని పూజించటం రంగనాథ భగవానుడి విగ్రహాన్ని తిరిగి కొనటం. ఒకసారి దేశంలో భయంకరమైన కరువు వచ్చింది మరియు ఋషులు స్నానం చేయడానికి కూడా నీరు దొరకటం కష్టంగా అనిపించిందట. వారు తమ అభ్యంగ స్నానాలకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ వెళ్లారు. దారిలో వారు గోదావరి నది ఒడ్డు ఉన్న గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఋషుల రాకతో గౌతముడు చాలా సంతోషించి వారిని స్వాగతించారట. వారిని మరికొంతకాలం తన ఆశ్రమంలో ఉండిపోమ్మని కోరారట. నదికి వెళ్లేటప్పుడు గౌతముడు తన శిష్యుల సహాయముతో పొలాల్లో వరి విత్తనాలు నాటాడట. అతను పవిత్రీకరణం చేసి నది నుండి తిరిగి వచ్చాడు. ఈలోగా అతని శిష్యులు అప్పటికే పండిన మొక్కజొన్నలను తెచ్చి ఋషులకు రుచికరమైన విందును సిద్ధం చేశారట. తమకు ఇంత మంచి విందు వడ్డించడం చూసి కొంతమంది ఋషులు తమ గౌతమ మహర్షి పైన అసూర్యపడ్డారట. వారు గౌతమ మునిని ఆశ్రయం నుండి తరిమి కొట్టాలని పన్నాగం పన్నారట. మరుసటి రోజు ఉదయము వారు తమ మాయాశక్తితో ఒక ఆవును సృష్టించారట. ఆమె గౌతముని ముని పొలంలో మొక్కజొన్నను మొత్తం మేసేసిందట. నది నుండి తిరిగి వస్తుండగా గౌతముడు ఆ ఆవును చూసి తన శిష్యులను దానిని తరిమి కొట్టమని కోరాడట. శిష్యులు అలాగే చేశారు. ఆ ఆవు గౌతముని వద్దకు వచ్చి పరిగెత్తుకొని అతని పాదాల వద్ద చనిపోయింది. వెంటనే ఋషులు గౌతముడు ఆ ఆవును చంపాడని బిగ్గరగా కేకలు వేశారు. ఇది ఋషుల దుష్ట ప్రణాళిక అని గౌతముడు గ్రహించి వారిని దుష్టులుగా క్రూరులుగా ఉండమని. ఈ సంఘటన తర్వాత గౌతముడు తీర్థయాత్రలకు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో అతను శ్రీరంగం చేరుకున్నాడు. అక్కడ రంగనాథుణ్ణి ప్రార్థించాడు. ప్రభువు అతని ముందు ప్రత్యక్షమై శ్రీరంగములో విభీషణుడు తనను సేవిస్తున్నాడని, గౌతముడు ఆదిరంగడు తనను తాను స్థాపించుకున్న పవిత్ర స్థలానికి వెళ్లవచ్చునని చెప్పారు. ప్రభువు నిర్దేశించిన విధముగా గౌతముడు ఈ స్థలాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మార్గమధ్యంలో అతను తామ్రపర్ణి నది, మహేంద్ర పర్వతము, సహ్యాద్రి కొండలు మరియు కావేరి జన్మస్థలాన్ని దర్శనం చేసుకున్నాడు. ఆ తరువాత అనేక మంది ఋషులతో కలిసి అతను శ్రీరంగపట్టణము వచ్చి అక్కడే నివసించటం ప్రారంభించాడు.
ఒకసారి ఆయన రంగనాథుని మహిమలను వివరిస్తున్నప్పుడు బోధాయనుడు, అత్రి, యజ్ఞవల్కుడు, కల్వుడు, శకుడు, పరుషుడు వంటి ఋషులు బృందం అక్కడికి వచ్చింది. గౌతముడు వారి రాకతో చాలా సంతోషించి వారందరినీ స్వాగతించాడు. గౌతమ మహర్షి నాయకత్వములో ఋషులందరూ రంగనాథుణ్ణి పూజిస్తూ యాగం చేశారు. వారి యాగానికి సంతోషించిన రంగనాథుడు వారి ముందు ప్రత్యక్షమై వారిని ఆశీర్వదించాడు. తన దేవతా సమీపములోను తులసి తోటలో దాగి ఉందని మరియు చీమల పుట్టలో కప్ప ఉందని గౌతమునికి చెప్పాడు. భగవంతుడు చెప్పినట్లుగా తులసి తోటలోని పెద్ద చీమల పుట్టను అందరు ఋషులు మరియు దేవతలు చూశారు. వారు దాని ముందు నమస్కరించారు. ఆ తరువాత కామధేనువు పాలను ఉపయోగించి చీమల పుట్టను తొలగించారు. అక్కడ ఉన్న భక్తులందరూ అద్భుతమైన స్వామివారిని దర్శనం చేసుకున్నారు. రంగనాథుని ముఖము గొప్ప వైభవముతో ప్రకాశిస్తూ ఉంది. ఆయన ఆదిశేషునిపై తల ఉంచి కుడి చెయ్యిపై తల ఉంచారు. ఆయన ఎడమ చెయ్యి ఆయన శరీరంపై విస్తరించి లక్ష్మీదేవి ఛాతిపై, కావేరి ఆయన పాదాల వద్ద ప్రార్థిస్తూ ఉంది. దేవతలతో పాటు గౌతమ మహర్షి పరమాత్మను కీర్తించారు. రంగనాథుడు ప్రార్థనలకు సంతోషించి గౌతమ మహర్షి శ్రీరంగ పట్టణాన్ని తన పేరు మీద గౌతమ క్షేత్రంగా పిలవబడాలని, ఆలయాన్ని బ్రహ్మానంద విమానంగా పిలవాలని ఆశీర్వదించాడు. వారు భగవంతునికి ఆగ్నేయములో ఉన్న శ్రీమతి రంగనాయకి దర్శనము కూడా చేసుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత వారు భగవంతుని పరిక్రమ కూడా చేశారు. ఇది మేషమాసం శుక్లపక్ష 7వ రోజు జరిగింది. తరువాత గౌతముడు నారదుడి నుండి పంచరాత్రిక పూజ విధానాన్ని నేర్చుకొని భగవంతుణ్ణి పూజించాడు. గౌతమ మహర్షి మొదట భగవంతుణ్ణి పూజించిన రోజును ప్రతి సంవత్సరం శ్రీరంగ జయంతిగా జరుపుకుంటున్నారు. ఈ రోజున వేడుకలు తెల్లవారుజామున అభిషేకంతో ప్రారంభమవుతాయి. ఆపై వైరాగి సేవ నిర్వహిస్తారు. గౌతమ పూజ మరియు మహామంగళ హారతి కూడా రంగనాథునికి అర్పిస్తారు. రాత్రి రంగనాథుని రాజముడితో అలంకరించి ఊరేగింపుగా తీసుకువెళతారు. మరుసటి రోజు నుండి గౌతముడు వారం రోజుల పాటు జరిగే శ్రీరంగ సప్తాహాన్ని ప్రారంభించాడు. రంగ సప్తాహ చివరి రోజున భగవంతుడు గరుడికి దర్శనం ఇచ్చాడు. నేటికి ఈ రోజును ప్రతి సంవత్సరం గరుడ ఉత్సవంగా ఇది జరుపుకుంటూ ఉన్నారు. శ్రీరంగపట్టణంలోని రంగనాథ ఆలయ వైభవాలు. గౌతమినితో పాటు ఈ ప్రదేశానికి వచ్చిన ఋషులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. తులమాసం ప్రారంభమైంది. ఈ నెలలో కావేరీ నదిలో గంగా నది ప్రవహిస్తుంది. ఆమెలో స్నానం చేసే వ్యక్తుల నుండి వచ్చిన పాపాలను తొలగించుకోవడానికి ఋషులు తులమాసములో ఈ ప్రదేశానికి పవిత్రతను ప్రసాదించాలని కోరుకున్నారు మరియు రంగనాథుణ్ణి ప్రార్థించారు. ఋషుల కోరికను నెరవేర్చిన భగవంతుడు తులమాసంలో కృష్ణపక్షం 10వ రోజున అష్టతీర్థములో స్నానం చేయటం వలన భక్తుల కోరికలు నెరవేరుతాయని మరియు వారికి విముక్తి లభిస్తుందని చెప్పి వారిని ఆశీర్వదించారు. గంగానది ఒడ్డున 3 రోజులు, యమునా నది ఒడ్డున 5 రోజులు లేదా కావేరీ నదిలో స్నానం చేయటం వల్ల ఒక వ్యక్తి పాపాలు తొలగిపోతాయి. కావేరీ గాలి వీచే ప్రదేశములో నివసించే ప్రజలు ముక్తిని పొందుతారు. నది దర్శనము కూడా ఒకరి పాపాలను కడిగివేస్తుందని చెప్పారు. ఒకసారి గంధర్వ యువరాజులు చిత్రసేనుడు మరియు చిత్రనాథుడు ఇంద్రుని భార్య అయిన శుచిని ప్రేమించారు. కోపముతో ఇంద్రుడు వారిని రాక్షసులుగా జన్మించమని శపించాడు. సంచరిస్తూ ఈ ఇద్దరు రాక్షసులు గౌతమ క్షేత్రానికి వచ్చారు. తులమాసం పూర్ణిమ రోజున కావేరీ నదిలో స్నానము చేసి రంగనాథుని దర్శనం చేసుకున్న తరువాత వారి పాపాలు నుండి శుద్ధి పొంది స్వర్గపు రూపాన్ని పొంది స్వర్గానికి తిరిగి వెళ్లారు. రంగనాథుని ఈ మహిమలను పరమేశ్వరుడు నారదముని ఇలా వివరించారు. ఇంత అద్భుతమైన లీల విన్న నారదుడు పరమానందము పొంది భగవంతునికి నమస్కరించాడు. రంగనాథుని ఈ లీల విన్న లేదా చదివిన వారు భగవంతుని ఆశీస్సులు పొందుతారు మరియు ముక్తిని కూడా పొందుతారు. ఈ వ్లాగులో కొన్ని ప్రదేశాలు, ఆలయంలోని కొన్ని ప్రదేశాలను తిరిగి మరలా చూపించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే నేను ఒక 20 నిమిషాల వ్లాగ్ వరకు ఉంటుంది అనే ఉద్దేశంతో నేను టెంపుల్
మొత్తాన్ని అయితే కనుక షూట్ చేశాను. అలాగే కొన్ని టైమ్స్లో ఏంటంటే షూట్ చేయడానికి లోపల టెంపుల్ వాళ్ళు ఒప్పుకోలేదు, నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను కాబట్టి తీరా నేను మీకు ఈ హిస్టరీ చెప్పేటప్పుడు ఏమైందంటే చాలా పెద్ద చరిత్ర ఈ ఆలయానికి ఉండటం వలన అదే టెంపుల్ క్లిప్స్ని రిపీట్ చేస్తూ నేనైతే మీ అందరికీ ఈ ఆలయ చరిత్రను చెప్పటం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ టెంపుల్ రంగనాథ స్వామి వారి దేవస్థానంలో దర్శనమైతే అల్టిమేట్గా అయింది. అమావాస్య ఈరోజు శనివారము. రంగనాథ స్వామి అంటే నారాయణుడు అండి. సో నారాయణుడు అంటే మనకి వెంకటేశ్వర స్వామి, అందరూ ఇంకా ఆయన కిందకే వస్తారు కాబట్టి శనివారం రోజు ఫస్ట్ దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. యాక్చువల్గా మేము వచ్చేసరికి ఇంకా స్వామివారికి అయితే నైవేద్యం కూడా ఇవ్వలేదనమాట. మేము వచ్చిన తర్వాత కొంతసేపు మమ్మల్ని ఆపేసి స్వామివారికి నైవేద్య ప్రసాదాలన్నీ ఇచ్చారనమాట. ఎంత బాగా జరిగిందంటే నైవేద్యం అంతా ఇచ్చిన తర్వాత టెంపుల్ ఓపెన్ చేస్తారు కదా, ఫస్ట్ అయితే మేమే అడుగు పెట్టాము. ఎంత అద్భుతంగా జరిగిందంటే దర్శనము చాలా 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 బాగా జరిగింది దర్శనం అయితే. అండ్ మ్యాక్సిమం కూడా నేను టెంపుల్ లోపల జనాలు ఎవ్వరు లేకపోవడం వల్ల, పొద్దున్నే రావడం వల్ల ప్లస్ పాయింట్లు ఇదే మనకి. ఇప్పుడు మేము బయటకు వచ్చిన తర్వాత క్యూ చూసారు కదా, ఎంత పెద్ద క్యూ అయిపోయిందో. పొద్దున్నే రావడం వల్ల మనకుండే ప్లస్ పాయింట్స్ అయితే కనుక జనాలు తక్కువ ఉంటారనమాట. సో అందువల్ల ఆల్మోస్ట్ టెంపుల్ లోపలైతే అసలు మనకి మొబైల్ వదలరు. అలాంటిది ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటం వల్ల చక్కగా నేను మీకు దేవస్థానం కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించగలిగాను అనమాట. సో దీని హిస్టరీ అంతా కూడా మీరు విన్నారు కదండి. సో ఇది రంగనాథ స్వామి వారి దేవస్థాన చరిత్ర. మరి ఇక్కడి నుంచి అయితే మేము కావేరీ నది పక్కన ఉన్న వేణుగోపాల స్వామి వారి దేవస్థానానికి అయితే బయలుదేరుతున్నాము. సో మన రెండో టెంపుల్ వచ్చేసి ఈరోజు వేణుగోపాల స్వామి దేవస్థానము. పదండి బయలుదేరదాము.